నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది డైరీ ఫార్మ్ దగ్గర ఉన్న రవీంద్ర నగర్లో ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇంటి ముందు కూడా ఎక్కువ మనకి వరండా మోడల్ వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మెయిన్ డోర్ టేక్వుడ్ కనిపిస్తుందండి. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. సీలింగ్ కూడా మనకి బేసిక్ మోడల్ అయితే సీలింగ్ చేశారు. నార్త్ ఈస్ట్లో పూజ కోసం సెపరేట్గా అయితే రూమ్ మోడల్ ఉంది. మనం డోర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తక్కువ బడ్జెట్లో మనకి పెద్ద ఇల్లు వచ్చిందని చెప్పొచ్చండి. సపరేట్గా డైనింగ్ కూడా వచ్చింది. టీవీ యూనిట్ పక్క నుంచి అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. చిన్న బడ్జెట్లో కూడా మనకి ఫ్లాట్కి ఇచ్చినట్టుగా మాస్టర్ బెడ్రూమ్కి ఎంత సైజ్ వస్తుందో అంత సైజ్ అయితే మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. 2 బెడ్రూమ్స్లో కూడా మనం 6x6 అయితే చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ ముందు కూడా మనకి కొంచెం స్పేస్ వచ్చింది. డ్రెస్సింగ్ ఏరియాకి అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే టీవీ యూనిట్ పక్క నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే డైనింగ్ వస్తుందండి. డైనింగ్ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చండి. రెగ్యులర్గా డైనింగ్ టేబుల్ పట్టే స్పేస్ కాకుండా 6x6 బెడ్ వేసి అంత స్పేస్ ఉంది. మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఇదంతా కిచెన్ వస్తుందండి. కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి. చిన్న బడ్జెట్లో పెద్ద కిచెన్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో మనకి చాలా చిన్నవి వస్తాయి. ఇది చూస్తే మనకి ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ అటక్ అయితే కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే ఓపెన్ చేస్తూ యూటిలిటీ పర్పస్ కోసం అయితే స్పేస్ విడిచిపెట్టారు. మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనం 6x6 వేయగా మనం ఇంకో 4x6 పక్కన వేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఒక 4-5 బీరువాలు పెట్టుకోవచ్చు అన్నట్టుకైతే ఉంది. కొన్ని సెల్ఫ్లు ఉన్నాయండి. మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే కొంచెం స్పేస్ వచ్చింది డ్రెస్సింగ్ ఏరియా పర్పస్ కోసం. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. బాత్రూమ్ పైన అంతా కూడా సేమ్ మనకి స్టోరేజ్ పర్పస్ కోసం లార్జ్ స్కేల్ అయితే స్పేస్ కనిపిస్తుంది. మంచిగా వెంటిలేషన్ అయితే వస్తుందండి. 2 BHK గ్రూప్ హౌస్ మెయిన్ రోడ్డు కూడా మనకి దగ్గరండి. బస్సు రోడ్డుకి అయితే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు కాల్ చేసినప్పుడు కింద మోర్ అని ఉంటుందండి. వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో అది క్లిక్ చేస్తే ప్రాపర్టీ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ రాస్తున్నామండి. దయచేసి అది అంతా చదివిన తర్వాత మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే విజిటింగ్ కోసం డేటు అండ్ టైము వాట్సాప్లో మెన్షన్ చేస్తే మీకు కాల్ బ్యాక్ చేస్తామండి. ఈచ్ ప్రాపర్టీకి ఒక యూనిక్ కోడ్ అయితే మెన్షన్ చేస్తున్నాము. A1236 A1239 ఆ మోడల్ ఉంటుంది. అది టైటిల్లో వీడియో చూస్తున్నప్పుడు కిందన 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ అనే టైటిల్లో చివర్లో ఉంటుందండి. ఆ యూనిక్ కోడ్ని మీరు వాట్సాప్లో టైప్ చేసి పెట్టినా లేకపోతే ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేసినా సరే మీకు తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తామండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిసారి కూడా కింద మెన్షన్ చేస్తున్నాము. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.